ఓం నమ శివాయ. నా పేరు పుణ్యవతి అండి. మా వారి పేరు కృష్ణయ్య. మేము ఒంగోలు నుండి వచ్చాము. నేను ఎప్పటి నుండో ఈ గుడి చూడాలి, ఇక్కడ అనాథ ఆశ్రమానికి చూసి రావాలనుకున్నాను. ఈ రోజుకి నాకు ప్రాప్తం కలిగింది. ఇక్కడ చాలా బాగుందండి గుడి గాని, ఇక్కడ పరిసరాలు గాని అన్ని. ఈ వయసుకు నేను అన్ని జ్యోతిర్లింగాలు చూడలేనండి, అన్ని ఒక్క చోటే చూశాను. ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది. నేను ఎంతో ఆనందాన్ని పొందాను. అనాథశరణాలయానికి నాకు తగ్గది నేను సమర్పించుకొని వెళ్తున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు అరుణ. నేను తార్నాక నుండి వచ్చిన. ఈ జ్యోతిర్లింగాలు అందరు చెప్తుంటే చూడాలనిపించింది, చూద్దామని. అట్లాగే ఇవాళ మా నాన్నది కూడా ఏడూరు మాషకం ఉండే, అన్నదానం చేసేసి అన్ని చేసుకొని పోదామని కవిజల్ల పిల్లలు వచ్చినాము. మంచిగా అనిపించింది గుడి చూసిన తర్వాత, దేవుళ్ళని ఇవన్నీ చూసిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మాది లింగవారిగూడెం. మేము మా నాన్నది 23వ అన్నదానం చేయడానికి వచ్చినాము. మేము శివుని దర్శించుకున్నాము, శివలింగాలు చూసినాము. చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా రావాలనిపిస్తుంది, వస్తాము. నేను హయత్ నగర్ నుంచి వచ్చిన. మా తాతది 23rd వర్ధంతి ఉంది, అందుకనే అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి వచ్చినాము. బాగుంది ఇక్కడ జ్యోతిర్లింగాల దర్శనం, అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు వర్షిత. మేము దేశ్ముఖ్ గ్రామం నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఎంట్రన్స్ నుంచి ఆలయంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. ఇక్కడ ఉండే టెంపుల్లో ఉండే రెస్పాన్స్, కొంతమంది ఎక్కడైనా చిరాకించుకుంటారు, అట్లా నీలే బాగా రెస్పాండ్ అయ్యారు. ఎట్ ఏ టైం జ్యోతిర్లింగాలు అయితే బూస్ బాంబ్స్ ఉన్నాయి, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంది. రిమెంబర్ ఏంటంటే ఇంకా రావాలన్నట్టుగా ఉంది. టైం దొరికితే ఖచ్చితంగా వస్తాం మేము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మన చౌటుప్పల్లో 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపించడం చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల దగ్గరికి మనం వెళ్ళి చూడాలంటే కొద్దిగా కష్టమైన పని కాబట్టి, ఈ 12 జ్యోతిర్లింగాలను ఒక దగ్గర చేర్చడం, మనం చూడడం మనకు ఒక మంచి అవకాశంగా భావించి, మరియు అదే విధంగా నేను లోపల ప్రతిష్టాపించిన శివలింగాలను చూశాను. చాలా అద్భుతంగా, చాలా మంచి శిల్పకళతో మంచి నైపుణ్యంగా వివరించడం జరిగింది. గోశాల కూడా అక్కడ పశుగ్రాసం గోశాలకి వేస్తే మనకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి, మనం ఎక్కడో గోదానం చేయకుండా మనం ఇక్కడికి వస్తే గోదానం కూడా మనం చేసుకోవడానికి, పుణ్యదానం చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. వెనక సైడ్ కూడా 12 జ్యోతిర్లింగాలను మనం చేయడం జరిగింది. కాశీలో జరిగే విధంగా గంగాహారతిని కూడా మనం ఇక్కడ 7 గంటల సమయంలో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం వస్తే మనం వీక్షించవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన శంకర స్వామిజీ కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారాలు. నేను దేవలమ్మ నగరం నుంచి వస్తున్నాను. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కూడా ఇక్కడ అభిషేకాలు కూడా చేసుకోవచ్చు మన చేతులతోటి. ఎక్కడెక్కడికో పోయినా మనకు దక్కని పుణ్యం ఇక్కడ దొరుకుతుంది. వాతావరణం, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అందరూ రావాల్సిందని కోరుకుంటున్నాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మా ఉదాన్ పోషంపల్లి, అక్కడికి వెళ్ళి చౌటుపల్లకు వచ్చినాము. 12 జ్యోతిర్లింగాలు కట్టిరంటే తెలిసినందుకు ఇక్కడ వచ్చినాము. చాలా బాగుంది, బాగా కడుతున్నారు, బాగా డెవలప్ ఉంది. జీవితంలో ఒక పార్టీ ఈడికి వచ్చి దర్శనం చేసుకుంటే ముఖ్యంగా దేవుంది ఆశీస్సులు ఉంటాయి. ఈడనైతే బాగుంది. డెవలప్ కూడా అందరం సహకరియాలి. అందరం డెవలప్ సహకరిస్తే అది మంచిగా అవుతుంది. కాబట్టి అందరు రావాలి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ओम नमः शिवाय. हर हर महादेव. सबको राम राम. मेरा नाम मुकेश गुर्जर है. हम कोयलागुड़ा से आए थे. इधर चोटुपल के अंदर 12 शिवलिंग का मंदिर है. बहुत अच्छा लगा मेरे को, और जो भी वीडियो देखता है वो जरूर इधर आए और देखे. बहुत अच्छा मंदिर है, देखने के लिए भी बहुत सुपर है. हर चीज का सुविधा है, देखने के लिए भी है, अच्छा है. ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः.